కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి పెద్దలు, సోదరులారా, సోదరిమణులారా, మీడియా నుంచి స్నేహితులారా, చాలా విషయాలు మన ప్రొఫెసర్ రామచంద్ర గారు చెప్పారు. నేను ఎక్కువ సమయం తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కొద్ది సమయంలో నా అభిప్రాయాలు చెప్తాను. ముందుగా అమరావతి రాజధాని, అమరావతి పేరు గురించి ఆ విషయాలు వారు చెప్పారు. ఇక్కడ అమరావతి రాజధాని అసలు కాన్సెప్ట్లోనే, ప్రొజెక్షన్స్లోనే చాలా ఓవర్గా ఎస్టిమేట్ చేశారు. ఉదాహరణకి అమరావతి జనాభా, అమరావతి రాజధాని నగర జనాభా అంటే 24 గ్రామాలు, హ్యామ్లెట్లతో కలిపి 29 నివాసాలు జనాభా 2050 వచ్చేటప్పటికి 36 లక్షల జనాభాకు చేరుతుంది. దాదాపు 15 లక్షల ఉద్యోగాలు కల్పించబడతాయి అనేటటువంటి ఒక అంచనాలు వేశారు. ఇది చాలా శుద్ధ తప్పు, పొరపాటు. మీకు తెలుసు, భారతదేశంలో కొత్తగా నిర్మించబడినటువంటి రాజధానిలో చాలా గొప్పగా చెప్పేది చండీగఢ్. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకే కాకుండా చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతానికి, అంటే 3 రాష్ట్రాలకి రాజధాని చండీగఢ్. ఆ చండీగఢ్ 1950లో 40,000 జనాభా ఉంటే ఇప్పుడు 12.5 లక్షలు మాత్రం అయింది 75 సంవత్సరాలకి. అటువంటప్పుడు ఇప్పుడు మొత్తం 29 నివాస మన గ్రామాలలో జనాభా 1 lakh, కేవలం 1 లక్ష అమరావతి జనాభా. ఇది 2050 నాటికి 36 లక్షలు అవుతుందనేది కాకుల లెక్కలు. ఇప్పుడు ఈ ప్రొజెక్షన్స్తోనే, ఈ అంచనాలతోనే ఇదిగో దానికి ఇంత కావాలి, దీనికి ఇంత కావాలి, దానికి అంత కావాలని చెప్పేటటువంటి లెక్కలు వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. రెండోది, చాలా ఆశ్చర్యకరమైన విషయం, బాధ కలిగించే విషయం ఏంటంటే 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పటికీ కూడా ఆ రోజు రాష్ట్రం విభజించబడి డెఫిసిట్ని కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విధానంలో మనకి డబ్బులు చెల్లించడానికి కొద్దిగా ఇబ్బంది ఉందలే, కాబట్టి భూ సమీకరణ విధానంలో ఇద్దాము, అభివృద్ధి అయితే మన పిల్లల్ని బాగా చదివించుకుంటానికో లేకపోతే వివాహాది శుభకార్యాలకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక ఆశతో, నమ్మకంతో కేవలం 6 మాసాలలో 33,000 ఎకరాలు భూసేకరణ విధానంలో ఇస్తానికి 28,000 మంది రైతులు అంగీకరించారు. ఒక రకంగా చెప్పాలంటే అది త్యాగం. అటువంటి ఆ రైతులకి వాళ్ళ ప్రయోజనాలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ మీకు చాలామందికి తెలిసి ఉండదు, మీకు తెలుస్తుంది. 9.14 అగ్రిమెంట్ జరిగింది సిఆర్డిఏతో. ఆ సిఆర్డిఏలో అగ్రిమెంట్లో ఏం పెట్టారంటే తతిమ క్లాజులతో పాటు ఏ కారణాల వలనైనా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటే రైతులు అడగటానికి వీల్లేదు అని పెట్టారు. అప్పటికి భూములు ఇచ్చేసి గట్లు తీసేసి మొత్తం అంతా దున్నేసిన తర్వాత మేము మానేసాములే అంటే రైతు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అతనికి ఎట్టా తెలుస్తుంది నా భూమి ఇది, ఈయన భూమి ఇది, ఆయన భూమి అనేది? దీనిపైన అప్పట్లో మేము
అట్లాగే బాబురావు కానీ అనుమోల్ గాంధీయో ఇంకా కొంతమందిని కలిసి దీనిపైన కొన్ని మీటింగులు పెడతాం, కరపత్రాలు వేయటం, సిఆర్డీఏకి లెటర్ రాయటం చేస్తే ఆ తర్వాత మార్చారు. ఆ మార్చిందే ఆ తర్వాత జగన్ మూడు రాజధానులు అని చెప్పి ఒక పిచ్చి ఆలోచన చేసి తుగ్గులకు ఆలోచన చేసినప్పుడు హైకోర్టులో రైతులకి మేలు జరిగింది, కాపాడింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమంత్రి అతని బ్రెయిన్ చైల్డ్ ఈ ల్యాండ్ పూలింగ్. మరి ఆ ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులకి ఆ రకంగా అగ్రిమెంట్లో పెట్టేస్తే ముందు తీసేసుకుని ఆ తర్వాత కుదరట్లేదు ఎప్పుడు అంటే ఆలోచన చెయ్యాలి కదా. ఆ విధంగా అట్లా జరిగింది, అయిపోయింది. సరే, కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. ప్రజలు అంతకుముందు పరిపాలించిన అనుభవం ఉంది. ప్రత్యేకించి హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి చేశాడు అనేటటువంటి ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడిని టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. సరే, మనకు 10 ఏళ్ళు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించుకోవటానికి అధికారం ఉంది, అవకాశం ఉంది చట్ట ప్రకారం. అక్కడ ఆ ఉన్న కామన్ ఫెసిలిటీస్లో చేసుకుంటా ఇక్కడ నిదానంగా రాజధానికి కావాల్సినవి అన్ని సమకూర్చుకుని చేసుకుంటే బాగానే ఉండేది. అట్లా కాకుండా కొంత అతి తెలివితేటలతో దానివల్ల ఉపయోగము ఉండకపోయినప్పటికీ కూడా ఎందుకో ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరికో డబ్బులు ఇవ్వబోవటం, అదేమో తెలివితేటలుగా ముక్క అయినేమో పట్టించటం, ఆ దెబ్బతోనేమో అక్కడి నుంచి ఇక్కడికి ఏమంటేనే వచ్చేసి బస్సులోనే ఉంటా మన ప్రాంతం నుంచి మనమే పరిపాలించుకోవాలనే మాటలు చెప్తా వచ్చాడు. బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకోవాలిగా, ఆ పని చేయలేదే. అక్కడ ఉండే లంకంత ఇల్లు పడగొట్టి మళ్ళీ కొత్త ఇల్లు మళ్ళీ బ్రహ్మాండమైన బంగ్లా కట్టాడు ఆయన. ఆ తర్వాత వచ్చిన ఈ మహానుభావుడు ఏమన్నాడు, అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడేమో 30,000 ఎకరాలకు తక్కువ కాకుండా ఉండాలి అన్నాడు జగన్ రెడ్డి గారు. అంతేకాకుండా బెంగళూరులో ఉన్న పెలేషియల్ ప్యాలెస్, హైదరాబాద్లో ఉండే ప్యాలెస్, అవన్నీ కాకుండా తాడేపల్లిలో నేను ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటా, చంద్రబాబు కన్నా కూడా ఇంకా బాగా రాజధానిని అమరావతిని అభివృద్ధి చేస్తానని ఆయన అన్నాడు. ఈ రకంగా ఒకళ్ళకి మించి ఒకళ్ళు వాస్తవంగా అమరావతి రాజధాని ఏ రకంగా ప్రజా రాజధాని చేయాలి, సామాన్య ప్రజానీకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి జరగాలనే కోణంలో కాకుండా ఈయన ఎంతసేపు కూడా ఒక పెద్ద నగరంలాగా అభివృద్ధి చేసేస్తే అది రాష్ట్రం మొత్తానికి అభివృద్ధి అయిపోయినట్టే, ప్రజలందరికీ ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు వచ్చేసినట్టే, రాష్ట్ర ఆదాయం పెరిగిపోయినట్టే, తలసరి ఆదాయం పెరిగిపోయినట్టే అనే ఆలోచన చేస్తాడు తప్ప రాజధాని అనేది ఒక పరిపాలనా కేంద్రం, ప్రజలకి ఉపయోగపడేవి. రైతుల దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళు కానీ, నిరుద్యోగులు కానీ, వ్యాపారం పెట్టుకునే వాళ్ళు కానీ, పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళు కానీ, వాళ్ళ అందరికీ వివిధ వర్గాలలో ఉన్న ప్రజలకి వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతూ వాళ్ళ ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉండేదానికి కావలసిన ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవలసినటువంటి ఒక కార్యస్థానం మాత్రమే రాజధాని. అది మర్చిపోయి ప్రజల్ని మన రామచంద్ర గారు చెప్పినట్టు మెంటల్గా వేరే రకంగా ఒక డైవర్షన్ చేయటానికి ప్రయత్నం. దానికి తోడు దురదృష్టం ఏంటంటే బలంగా ప్రజల యొక్క మానసిక ఆలోచన ధోరణిని ప్రభావితం చేయగలిగినటువంటి మీడియా సంస్థలు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆ ధోరణిలో ఈ రోజున ముందుకు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉందని మనం చేస్తూ ఉన్నా. ఏమన్నారు మీరు, సిఆర్డీఏ 3 ఏళ్లలో ఈ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి నివాస ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు,
అవి ఇచ్చేసేస్తాము. లేఅవుట్లన్నీ కూడా 3 సంవత్సరాల లోపల రహదారులు, డ్రైనేజీలు, అండర్గ్రౌండ్ కేబుల్స్, త్రాగటానికి మంచినీళ్ళు, అండర్గ్రౌండ్ కరెంటు లైన్లు అన్నీ చేస్తామని అన్నారు. జూన్ 6వ తారీఖు 2015లో చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేశాడు. ఆ తర్వాత 4 ఏళ్ళు పడింది కదా. అసెంబ్లీ ఎలక్షన్లు 2019లో కదా ఎలక్షన్ జరిగింది. ఈ 4 ఏళ్లలో ఆ ఎల్పిఎస్ లేఅవుట్లకి కనీసం రోడ్ల పనన్నా మొదలు పెట్టారా అని నేను అడుగుతున్నా. పెద్ద ఆయన ఇక్కడ ఉన్నాడు, వయసులో సరేలే చెప్తున్నా. అంటే ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ భూములు ఇచ్చిన రైతులకి మనం ఇచ్చిన హామీ, మనం ఇచ్చిన వాగ్దానం అమలు చెయ్యాలి, ఆ కర్తవ్యం నా మీద ఉంది, ఆ బాధ్యత నా మీద ఉంది అనే ఆలోచన ఆయన చేయకపోవటం చాలా దురదృష్టకరం. ఒక తాత్కాలికంగా ఇంటర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేమో చేసి ఆ తర్వాత వచ్చినేమో అసలు ఇక్కడి నుంచి లేపారేసేయాలనేటువంటి దృష్టితోనేమో అతగాడు చేసిన వ్యవహారం అంతా కూడా మనం చూసాం. ఇవాళ మళ్ళీ ఇంకా 40,000 ఎకరాలు తీసుకోవాలంటారు. ఏంటయ్యా, రాజధాని నగరంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటేనే విదేశాల నుంచి పెట్టుబడి పెట్టేవాళ్ళు అక్కడికి వస్తారట, అది లేకపోతే రారంట అని చెప్తారు. ఇవాళ చండీగఢ్ నగరంలో ఎయిర్పోర్టు, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. దుబాయ్కిను అబుదాబీకి వెళ్తూ ఉంటాయి విమానాలు. ఇండియాలో 9 డెస్టినేషన్స్కి వెళ్తూ ఉంటాయి. ఎంత విస్తీర్ణమో తెలుసా అండి? 333 ఎకరాలు మాత్రమే. కేరళ రాజధాని త్రివేంద్రం, అక్కడ ఎయిర్పోర్ట్కి ఎంతో తెలుసా? 800 ఎకరాలు. చెన్నై ఎయిర్పోర్ట్ ఎంత అంటే 1100 ఎకరాలు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ 1150 ఎకరాలు. భారతదేశం మొత్తం మీద అత్యధికంగా ఎయిర్పోర్ట్కి భూమి ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5,500 ఎకరాలు. బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 4,000 ఎకరాలు. ఢిల్లీ 5,000 ఎకరాలు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలు. హైయెస్ట్ శంషాబాద్. ఇప్పుడు మళ్ళీ 5,000 ఎకరాల్లో పెట్టాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఈ 5,000 ఎకరాలు తీసుకోవాలంటే, ఎయిర్పోర్ట్కి ఇవ్వాలంటే రైతుల దగ్గర నుంచి 30,000 ఎకరాలు తీసుకోవాలి అంటాడు నారాయణ గారు. 45,000 తీసుకోవాలంటాడు నారాయణ గారు. చాలా దుర్మార్గమైనటువంటి విషయం చెప్పారు ఇందాక మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయం. అది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే అశోక్ గజపతిరాజు సెంట్రల్ గవర్నమెంట్లో ఏవియేషన్ మినిస్టర్గా ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆపరేట్ చేయడానికి వీలుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ చేయడానికి దాదాపు 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఫ్లైట్స్ నడుస్తున్నాయి, 2-3 దేశాలకు నడుస్తున్నాయి. ఆ స్టేజ్లో కూడా కావాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా L1 వచ్చిన బెటర్ ఫైనాన్షియల్ ప్యాకేజెస్ స్టేట్ గవర్నమెంట్కి ఆఫర్ చేసినప్పటికీ కూడా కేవలం GMRకి ఇవ్వాలనేటటువంటి మనసులో ఆలోచన పెట్టుకుని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క దాన్ని క్యాన్సిల్ చేయించే పద్ధతి చేసి చివరికి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అక్కడ డబ్బులు ఇచ్చి ఎక్విజిషన్ చేయాల్సి వచ్చింది. కాబట్టి మొట్టమొదటిలో ఏమి అప్పించాలో ఆలోచనలు చేసినా చివరికి 2,500 ఎకరాలకి పరిమితం చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో
దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఇప్పటికే 6 ఎయిర్పోర్ట్లు ఉండగా మళ్ళీ ఇప్పుడు 7 ఎయిర్పోర్ట్లు పెట్టాలంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మన దాంతో కలిపి అమరావతి దాంతో కలిపి మళ్ళీ 7 భోగాపురంలో ఉన్నా మళ్ళీ శ్రీకాకుళంలో పెట్టాలంటాడు. శ్రీకాకుళంలో ఫ్లైట్కి ఎక్కేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అక్కడి నుంచి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు కూడా అక్కడున్న పరిస్థితుల్లో వాళ్ళకి వ్యవసాయం గిట్టుబాటు కాక బెజవాడ వచ్చి కాంక్రీట్ పనుల్లో పనిచేస్తూ ఉంటే అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి ఇరిగేషన్ పథకాలు పూర్తి చేసేసి అక్కడ ప్రజలకి తాగునీరు సౌకర్యం కల్పించి ఆ ఉద్యానంలో కిడ్నీ ప్రాబ్లంతో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్న పరిస్థితుల్లో మార్పు తేవాలని ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళ శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలని నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు వాస్తవానికి అమరావతి రాజధానిలో 9 నవనగరాలు అన్నారు. గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థలు, అసెంబ్లీ కానీ, సెక్రటేరియట్ కానీ, హైకోర్టు కానీ, అట్లాగే ఉద్యోగస్తులకు భవనాలు, జడ్జీలకు భవనాలు ఇవన్నీ కలిపి కూడా 2700 ఎకరాలు అన్నారు. అట్లాగే హెల్త్కి సంబంధించి హెల్త్ సిటీ 6500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ 4130 ఎకరాలు, ఇట్లా నవనగరాలు. ఉదాహరణ చెప్తా మీకు. ఇవాళ హెల్త్గా అన్ని వేల ఎకరాలు అన్నారు, కానీ మీకు ఇక్కడ మన మంగళగిరి దగ్గర ఎయిమ్స్ ఎంత విస్తీర్ణంలో ఉంది? 183 ఎకరాల్లో ఉంది. హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్ 23 ఎకరాల్లో ఉంది. ఢిల్లీలో పార్లమెంటుకు పక్కమటే ఉంటుంది రామానగర్ లోహియా హాస్పిటల్, 900 బెడ్స్ ఉన్నాయి. కొన్ని లక్షల మందికి అవుట్ పేషెంట్స్ ట్రీట్ చేస్తుంది, కేవలం 30 ఎకరాల్లో ఉంది. అట్లాగే భువనేశ్వర్లో ఎయిమ్స్ 100 ఎకరాల్లో ఉంది. ఒక ఢిల్లీలో ఎయిమ్స్కి మాత్రం 213 ఎకరాల్లో ఉంది. సో 4000 ఎకరాలు ఏమవుతాయి? మిగిలిపోతుంది. అట్లాగే అన్ని సిటీస్లో కూడా మిగిలిపోతుంది. నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం లేదు. 5000 ఎకరాలు అవసరంలా, 2000 ఎకరాలు 1500 ఎకరాలు ఒకవేళ కట్టాలని అనుకున్నా సరిపోతుంది. దానికోసం ఇప్పుడు మళ్ళీ 5000 ఎకరాలు తీసుకోవాలని, దాని పూర్వకంగా మళ్ళీ 30,000 ఎకరాలు తీసుకోవాలనేటటువంటి ఈ ఆలోచన విధానాన్ని ఎంత త్వరగా విడనాడితే అంత మంచిది అని నా యొక్క అభిప్రాయం. అట్లాగే స్పోర్ట్స్, ఎంత ప్రేమ స్పోర్ట్స్ అంటే. కిందటిసారి 2014 నుంచి 2019, అప్పుడు కాదు అంతకుముందు సీఎంగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రాజెక్టులో బిల్లీరావు అనే ఆయన ఈ సూక్ష్మ నీటి దీన్ని అక్కడ అమలు చేసి కొద్దిగా కాంటాక్ట్ అయ్యాడు. ఆ బిల్లీరావుతో ఏర్పడిన సన్నిహిత సంబంధంలో ఆ బిల్లీరావు IMG భారత్ అనేటటువంటి ఒక కంపెనీని పెట్టి, మీరు భూమి ఇవ్వండి, నేను స్పోర్ట్స్ డెవలప్ చేసి అసలు ఒలింపిక్ పథకాల్లో ఎక్కువ భాగం మీ రాష్ట్రానికి వచ్చేటట్టు చేస్తాను అన్నాడు ఆయన. నమ్మేశాడు ఈయన. సెంట్రల్ యూనివర్సిటీ పక్కంట హైదరాబాద్లో 450 ఎకరాలు, ఎకరం 50,000 చేసి అవుట్ రైట్ సేల్ చేశాడు. అక్కడితో ఆగలా. మళ్ళీ శంషాబాద్లో 400 ఎకరాలు, ఎకరం 25,000 రూపాయలు చేసి అమ్మేశాడు బిల్లీరావుకి. అంటే 850 ఎకరాలు ఇచ్చేశాడు. అతనికి అసలు అంతకుముందు స్పోర్ట్స్లో అనుభవం ఉందా? ఏమీ లేదు. ఆ IMG అనే సంస్థ ఎక్కడో అమెరికాలో ఉంది. ఇక్కడ IMG భారత్ అని పెట్టి
ఇతనులకు ఉన్నటువంటి ఆ పిచ్చి ఆలోచనలు, అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించి ఒకడు వచ్చి డూప్ మాటలు చెప్పినా పడిపోతాడు దాంట్లో ఇంకా ఏమో వెనక ముందు లేదు. బిల్లీరావు ఏమంటారు? ఢిల్లీరావు కదా, బిల్లీరావు చెప్తున్నా. అసలు ఏమీ జరగల. సరే, తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి క్యాన్సిల్ చేశాడు అనుకోండి. అంటే ఆయన చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి క్యాన్సిల్ చేశాడు. మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి మరి వాళ్ళ అబ్బాయి కావాలన్నాడని చెప్పి లేపాక్షి నాలెడ్జ్ పార్కులో 8,844 ఎకరాలు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో కొడుకు కోసం ఆయన దానం చేసేసాడు. ఆయన ఈ రకంగా అవసరానికి మించి రామచంద్ర గారు చెప్పినట్టు ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ అన్నట్టుగా రాజకీయ పార్టీలు కూడా కొన్ని విషయాల్లో అవి పొరపాటు తెలిసినా మనం కాదు అంటే ఆయన ఏదో చేస్తానంటే మనం వద్దన్నని జనంలో అనుకుంటారేమో అనే మీమాంసతో మాట్లాడతల్లా. నాకు ఏంటంటే సంతోషం, మా బాబురావు ఆయన మాతో ఈ అమరావతి భూముల విషయంలో మాతో కలిసి వచ్చాడు. అంటే మేమేమన్నామంటే అసలు మామూలుగా అయితే మన ఆంధ్రప్రదేశ్ రాజధానిని నూజివీడు ఆగిరిపల్లి ఆ మధ్యలో కనుక డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాలో పెట్టేసి ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అవసరమైతే ఈ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ని మేము ఇస్తాము, అభ్యంతరం లేదనేది చెప్పినటువంటి విషయం. గన్నవరం ఎయిర్పోర్టు, నాగార్జున సాగర్ రైట్ కెనాలు, ఆ తర్వాత సరే అది కూడా వచ్చినాయి అనుకోండి. ఈ రకంగా ఫౌండేషన్స్ విషయంలో కూడా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడ పెడతంలో ఆ కరకట్టకి పక్కమట 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు తుళ్ళూరు నుంచి పెనుమాకు వచ్చేటటువంటి రహదారి అయితే ఉందో దానికి కృష్ణానదికి మధ్యలో ఉన్నటువంటి ఆ జరీబు భూములు ఏటా కూడా 3-4 పంటలు పండేటటువంటి భూములు 364 పచ్చగా కళకళలాడుతా బ్రహ్మాండమైనటువంటి భారతదేశంలోనే అత్యంత సారవంతమైనటువంటి పంజాబ్ హర్యానాలో కన్నా కూడా అత్యంత సారవంతమైనటువంటి భూముల్ని అవి వదిలేసేయండి బాబు. అవతల మెట్ట పొలంలో తుళ్ళూరు దంచి దానికి దక్షిణ పక్కన ఉన్న దాంట్లో ఓ 10-12 వేల ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది కదా అంటే వినిపించుకోకుండా నదీముఖ అభివృద్ధి అనేటటువంటిది మైండ్లో పెట్టుకుని తీసుకున్నాడు. కానీ నేను చెప్తున్నా అది సాధ్యపడదు. ఖచ్చితంగా కృష్ణా కరకట్ట నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి భూమిలో బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప వేరే రకంగా అభివృద్ధి చేయటానికి వీల్లేదు అనేది ఎన్విరాన్మెంటల్ కమిటీ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిట్ అయినటువంటిది ఉంది. ఏమన్నారు దాంట్లో మీరు నేను ఇందాక చెప్పినట్టుగా వ్యవసాయము అటువంటి దానికి సంబంధించినవి తప్ప వేరే చేయకూడదని మేము లోగడ కూడా సజెస్ట్ చేసాం. ఏమనంటే ఇచ్చింది రైతులు, అక్కడ ఉన్నదంతా వ్యవసాయ కార్మికులు. ఇప్పుడు ఇచ్చిన భూములకి రెసిడెన్షియల్ ప్లాట్లు కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు. అందరూ ఎమ్మటే కట్టరు, టైం పడుతుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళనే కూరగాయలు పండించుకుంటారో లేకపోతే అరటి తోటలు వేసుకుంటారో లేకపోతే నిమ్మ తోట వేసుకుంటారో లేకపోతే కోళ్ళని పెంచుకుంటాడో ఆ రకమైన పర్మిషన్ ఇవ్వండి అంటే అది కూడా చేయలా. చివరికి ఇంగ్లీష్ కర్రతమ్మ చెట్లు పెరిగిపోయి అవన్నీ కట్టేస్తానికి ఇప్పుడు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా మైండ్ సెట్ మారినటువంటి పరిస్థితే మనం చూస్తూ ఉన్నాం. 40 కోట్లు తుమ్మ చెట్లు పీకేస్తానికి
అదే చెప్తా. అంటే ఇంకెక్కువ అయిందనా ఏంటి మీ అభిప్రాయం? అంటే ఆ రకంగా ఆ కర్రతమ్మ చెట్లు ఆ పిచ్చి కంపంతా పెరగటానికి అవకాశం కలిగింది అనే దానికోసం నేను చెప్పాను. ఇప్పటికీ కూడా ఇంకా మార్పు జరగట్లా. మీకు ఒక్కటి చెప్తున్నా, ఇప్పుడు ఏమంటాడు పొగులూరు నారాయణ, మినిస్టర్ నారాయణ కానీ చంద్రబాబు కానీ చాలామంది మూడేళ్లలో అయిపోతుంది. ఇదివరకు చేయలే, అట్ట పెట్టండి. ఇప్పుడైనా చేస్తుందా? నో. గవర్నమెంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి దాంట్లో 3 దశలలో అభివృద్ధిని చేయబోతున్నాము, 35 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పి ఇచ్చారు. మరి ఇప్పుడు నువ్వు 3 ఏళ్లలో అయిపోతుందనేటటువంటి ఒక తప్పుడు సమాచారము, తప్పుడు అభిప్రాయాన్ని, పొరపాటు అభిప్రాయాన్ని ప్రజలకి పెట్టడం కరెక్టా? ఇప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళకి ధరలు పెరగవు, భూముల రేట్లు. ఇప్పుడు కొత్తగా ఇంకా అమాయకత్వంలో ఉండి భూములు ఇస్తే వాళ్ళకి ఇంతకన్నా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అట్లాగే 2500 ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం అంట. స్మార్ట్ ఇండస్ట్రీస్ ఇదివరకే ఉందిగా. ఇదివరకే ఆ నవనగరాల్లో దాదాపు 4500 ఎకరాలు ఇండస్ట్రీస్ కోసం పెట్టేటటువంటి నవనగరాల్లో ఒక నగరంలో ఉంది కదా. అంతకుముందు ఉండవల్లిలో అనుకుంటాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా టూరిజం కోసం అని చెప్పి ఒక 13 ఎకరాలో 23 ఎకరాలో ఎంతో ఎక్విజిషన్ కోసం పెడితే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఇది చాలా అన్యాయం, అక్రమం, టూరిజం కోసం అని చెప్పి పచ్చని పంట పొలాలు తీసుకుంటారా, ఇది దుర్మార్గం, మా పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని మాట్లాడిన పెద్ద మనిషి ఇప్పుడు ఈ నవనగరాల్లో టూరిజం కోసం ఎంత పెట్టారో తెలుసా అండి? 11,600 ఎకరాలు పెట్టారు. నేను చెప్పడం కాదు, మీరు సిఆర్డీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. 11,600 ఎకరాలు అసలు అవసరమా? బోర్డంత మిగులుతుంది కదా. మిగిలినప్పటికీ కూడా మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకోవాలనేటటువంటి ఆలోచన, దీన్ని తప్పనిసరిగా విరమించాల్సిన అవసరం ఉంది. అసలు రైతు భూమి అనే లెక్కే లేదు. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి కోదాడ, సూర్యాపేట మీదుగా మనకు బెజవాడ నుంచి మద్రాసు వెళ్తుంది, బందర్ వెళ్తుంది. ఓకే, ఆల్రెడీ గొల్లపూడి శివారు సూరాయపాలెం నుంచి వెంకటపాలెం మీదుగా బ్రిడ్జి కట్టేశారు, నది మీద రాజధానిలోకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అమరావతి నుంచి తిన్నగా హైదరాబాద్కి ఒకే లైన్. ఇదివరకు అమరావతి నుంచి బెంగళూరు, హైదరాబాద్ అమరావతి నుంచి బెంగళూరు స్ట్రైట్ లైన్ అని ఎట్ట ఇదివరకు పాట పాడారో ఇప్పుడు కొత్తగా అమరావతి నుంచి హైదరాబాద్కి ఈనాడుగా ఆయన ఒప్పుకోడు. 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటిది అది ఉండగా ఆల్రెడీ ఉండ హైవేని చాలా చోట్ల 6 లైన్ చేసి ఉంది, ఇంకా కొన్ని చోట్ల చేసి లేని దాన్ని 6 లైన్ చేయడానికి ఆల్రెడీ నేషనల్ హైవే ఒప్పుకుని ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇతని యొక్క ఈ పిచ్చి ఆలోచనలకి వాళ్ళు కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుని 135 అడుగులకే పరిమితం చేయటానికి, వాళ్ళు పునరావాసానికి రూపాయి ఇవ్వకుండా తప్పుకుంటానికి. ఇది ఒప్పుకున్న తర్వాత రేపు దాని విషయంలో ఇతను నోరు మూసుకుని ఊరుకోవాల్సిందే, కానీ అడగడానికి అధికారం ఎక్కడుంది? ఇంకా ఆ రకంగా వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అవసరం లేకపోయినా మెట్రో సంగతి ఆయన చెప్పాడు. ఇవాళ హైదరాబాద్ మెట్రోకి ఎట్లా నడుస్తుంది తెలుసా అండి? 6,500 కోట్ల నష్టంలో నడుస్తుంది.
చెన్నై మెట్రో కూడా దాదాపు 4,000 కోట్ల నష్టంలో నడుస్తుంది. ఒక్క బెంగళూరు మెట్రో మాత్రం కొద్ది లాభాల్లో నడుస్తూ ఉంది. అంటే అటువంటి పెద్ద నగరాల్లో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్గా నష్టం వచ్చినా అర్బన్ ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రభుత్వాలు ఒక సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి చేస్తారు తప్ప, ఇవాళ కొత్తగా ఉన్నటువంటి మెట్రో పాలసీ ఏదైతే ఉందో అంటే తప్పనిసరిగా ఒక ప్రైవేట్ ఎంటిటీయే ముందుకు రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఓన్లీ 10% మాత్రమే సబ్సిడైజ్ చేస్తుంది. ఈ ప్రైవేట్ ఎంటర్ప్రీనియర్ ముందుకు వచ్చినప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే పెట్టాలో దాంట్లో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చెరిసగం భరించాలి అనే ఒక కొత్త విధానం పెట్టిన తర్వాత ఈ విజయవాడలో విశాఖపట్నంలో మెట్రో రైలు అయినా అక్క ఆరాటమే కానీ బాగా బతకడనే సామెత ఎట్లా ఉందో ఈ వావుడు కిందసారి 5 ఏళ్లలో చూసాం. ఆర్డీఓల్ని, తహసీల్దార్, కలెక్టర్ని బందర్ బెజవాడ రోడ్లో ఎక్విజిషను, విశాఖపట్నంలో మెయిన్ రోడ్డు ఎక్విజిషన్ ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ అదే తంతు జరుగుతుంది. కానీ నో ప్రైవేట్ ఎంటర్ప్రీనియర్ విల్ కమ్ ఫార్వర్డ్ టు టేకప్ మెట్రో రైల్ ఇన్ ఐదర్ విజయవాడ ఆర్ విశాఖపట్నం. అట్లాగే వాళ్ళు ఆల్రెడీ మనకి వెస్టర్న్ బైపాస్ వచ్చేసింది. ఈస్టర్న్ బైపాస్ పెడతానికి నేషనల్ హైవే వాళ్ళు ఒప్పుకున్నారు ఆల్రెడీ. అట్లాగే నిర్మాణూరు దగ్గర నుంచి మన బాబు జగజీవన్ రామ్ గారి స్టాట్యూ మీదుగా ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వరకు ఒక రోడ్డు మీద మళ్ళీ పైన ఒక రోడ్డు అక్కడ పివి నరసింహారావు రోడ్డు ఎట్లా బెజవాడలో హైదరాబాద్లో ఉందో అట్లా లాంగ్ పైకి పెడతానికి ఒప్పుకున్నారు. కానీ అట్లా కాదు, దాని మీద మెట్రో నడిపించాలంట. డబల్ డెక్కర్ మెట్రో రైలు ఈ రకమైనటువంటి ఇదంతా చేస్తా చాలా మెట్రో వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ అంటే ఈ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుతో వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ నువ్వు ఇన్నర్ రింగ్ రోడ్ వేసి అదానికి వచ్చే ఆలోచన జరుగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ 8 లేన్ రోడ్, మళ్ళీ ఇంకా సైకిల్ ట్రాక్కు, వాకింగ్ ట్రాక్లు అని చెప్పి ఇందాక చెప్పినటువంటి ఆ వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ ఈ వీళ్ళ దీంట్లో బాగా ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ కండిషన్స్, ఎన్విరాన్మెంట్ కమిటీ ఇచ్చిన గైడ్లైన్స్లో ఇవన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా ఉండాలని. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు భారతదేశంలో అత్యంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు చంద్రబాబు గారే పెట్టాడు హైదరాబాద్లో, 158 కిలోమీటర్లు. ఇప్పుడు మనకి ఇక్కడ 1 లక్ష జనాభా ఉన్న అమరావతికి 189 కిలోమీటర్లు పెట్టాలంట. 140 మీటర్ల ఎడల్పులో 8,500 ఎకరాలు తీసుకోవాలి రైతుల దగ్గర నుంచి. ఇట్లా రైతు దగ్గర నుంచి భూమి తీసుకోవటం అంటే అసలు సులుసూత్రంగా ఉంది. ఏమాత్రం కూడా ఇప్పుడు ముత్తాతల టైం నుంచి ఉన్నటువంటి ఆ భూముల్ని ఆ విధంగా తీసుకోవటం అత్యవసరంగా తప్పనిసరి అయితే తప్ప తీసుకోకూడదు అనేటటువంటి ఒక ప్రాథమిక ఆలోచనే లేదు. ఎంతసేపు కూడా తీసుకోవటం కొన్ని లక్షల ఎకరాలు. ఇప్పుడు మళ్ళీ నిన్న విశాఖపట్నంలో ఆర్థిక ఏదో వ్యవహారం అంట, కొత్తగా 1,00,000 ఎకరాలు తీసుకోవాలంట మళ్ళీ అక్కడ. ఈ విధంగా తీసుకుని ఆ పెద్ద కంపెనీలన్నీ ఇచ్చేసేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. తప్పనిసరిగా రాజకీయ పార్టీలే కాదు, తప్పనిసరిగా ప్రజా సంక్షేమం కోరేటటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావాలి, వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరచవలసిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి ఇప్పటికే మనం చాలా నష్టపోయాం విభజించబడి. ఇప్పుడు మళ్ళీ ఈ పిచ్చి ఆలోచనతో ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు, అమరావతి అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉండదు అని చెప్పి నేను మనవి చేస్తూ, ఇప్పటికి ఇంకా 40,000 ఎకరాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తూ ఉన్నటువంటి రైతు సోదరులుంటే చేతులెత్తి దండం పెడుతున్నా, ఇవ్వమాకండి. ఇస్తే మీరు నష్టపోతారు, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకన్నా ఎక్కువ నష్టపోతారని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.